ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 5 జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును వెలువరిస్తున్నారు. అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో తీర్పు కాపీని చదువుతున్నారు. విచారణ సందర్భంగా 5 ఎమ్మెల్యేల వాదనలు, పిటిషనర్ల వాదనలను స్పీకర్ తీర్పులో పేర్కొన్నారు. ఇరు వర్గాల లాయర్ల వాదనలు కూడా తీర్పు కాపీలో ప్రస్తావించారు. ఒక్కో ఎమ్మెల్యే తీర్పును విడివిడిగా పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను కూడా తీర్పు కాపీలో సభాపతి స్పష్టం చేశారు. ఏదైతే తీర్పు కాపీని అసెంబ్లీలో స్పీకర్ చదువుతున్నట్టు తెలిసింది విడివిడిగా. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇవాళ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తుది తీర్పును వెలువడించినట్టు తెలుస్తుంది. మరికాల సేపట్లో దీనికి సంబంధించి తీర్పు వెలువడనుంది. ఇప్పటికే స్పీకర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వారికి సంబంధించిన సమక్షంలో తీర్పు చదువుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కో ఎమ్మెల్యేకి సంబంధించిన తీర్పును ఇలా చదువుతున్నట్లు కూడా పూర్తిగా తెలుస్తుంది. అయితే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేసింది. స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా హైకోర్టు నిర్ణయాన్ని కూడా స్పీకర్ తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాదోపవాదం జరిగాయి. సుప్రీంకోర్టు సిబిఐ ధర్మాసనం పలు కీలకమైన అంశాలను ప్రస్తావించింది. పలు కీలకమైన అంశాల్లో భాగంగా ఏదైతే 3 నెలల గడువు ఉంటుందో గడువులోపు నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో మేమే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ కు సుప్రీంకోర్టు సిబిఐ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటితో 3 నెలల గడువు ముగియనుండడంతో ఇవాళ స్పీకర్ హడావిడి చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇవాళ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తుది తీర్పును చదువుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ స్పీకర్ తుది తీర్పు వల్ల ఖచ్చితంగా ఈ 5 ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేస్తారా, లేదంటే ఫర్దర్ గా ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటారా అనే దానిపైన కొంత ఉత్కంఠ అవుతుంది. ఖచ్చితంగా ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి డిస్క్వాలిఫై అవుతారు. వీరు బలమైన వాదనలు బీఆర్ఎస్ పార్టీ తరఫున వినిపించారు. బీఆర్ఎస్ పార్టీ బలమైన వాదనతో పాటు ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా ఇప్పటికే ఇటు స్పీకర్ కార్యాలయం కావచ్చు అటు సుప్రీంకోర్టుకు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో కూడా ఆధారాలన్నీ కూడా సేకరించి ఇచ్చింది. ఖచ్చితంగా వారిపైన అవిశ్వాసం ఏదైతే డిస్క్వాలిఫై అవుతారో వారు ఖచ్చితంగా అనర్థ వేటు పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ ఇవాళ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. వారు పార్టీ ఫిరాయించినట్లు కీలకమైన ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము సమర్పించాం. వారంతా కూడా వివిధ పార్టీ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు, ఎమ్మెల్యే కొనసాగారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ ప్రోగ్రామ్స్ లో అంటే పార్టీ పిసిసి కార్యవర్గ సమావేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక ప్రచార కార్యక్రమాల్లో కూడా వీరంతా పాల్గొన్నారు. వీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు నేరుగా వారి ట్విట్టర్ అకౌంట్ కావచ్చు, వారికి సంబంధించిన ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారంతా కూడా ప్రచారం చేసుకున్నారు. ఆనాటి పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా బలమైన ఆధారాలుగా ఉన్నాయి. ఇవాళ డిఫెక్షన్ లా ఖచ్చితంగా వీరిని డిస్క్వాలిఫై చేసే విధంగా తీర్పు ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే ఈ 5 ఎమ్మెల్యేలతో పాటు మరో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 3 పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా చెవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య. ఈ 3కి కూడా రేపు తీర్పు తుది వీరు కూడా డిస్క్వాలిఫైకి ఖచ్చితంగా అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ 8 మందికి సంబంధించిన తీర్పులకు సంబంధించి వెలువడించున్నారు. దీనికి సంబంధించి విచారణ చేశారు. ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో వీరిపై డిస్క్వాలిఫై ఒకవేళ చేయకపోతే ఫర్దర్ గా ఏ విధంగా వెళ్ళాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తుంది. దానిపై ముందుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా చెప్పింది డిఫెక్షన్ లా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్పీకర్ ట్రిబ్యునల్ కిందకే వస్తారు. స్పీకర్ రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగంలో కల్పించిన 9th షెడ్యూల్ ఏదైతుందో ఖచ్చితంగా స్పీకర్ అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలే. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీరికి డిఫెక్షన్ లా డిఫెక్షన్ లా నిబంధనల కిందకే వస్తారు. వీరు అనర్థ వేటు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీరికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించిన చదివి వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. అంటే ఒక్కో ఎమ్మెల్యే సంబంధించినటువంటి తీర్పును విడివిడిగా చదువుతుంటే తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు చదవడం జరిగింది?
అయితే స్పీకర్ కార్యాలయానికి మీడియా కావచ్చు ఇతర ప్రతినిధులకు ఎవరికి కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా వివరాలు బయటకు వస్తే కానీ చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా అందరికి సంబంధించిన జడ్జిమెంట్ కాదు ఒకరి తర్వాత ఒకటి చదివి బయటకు వస్తే కానీ తెలిసే ఆస్కారం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా లోపలే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు కూడా అక్కడే ఉన్నారు. ఇటు వారి న్యాయవాదుల సమక్షంలోని ఇదంతా కూడా స్పీకర్ ప్రొనౌన్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో ఈ 5గురికి సంబంధించిన భవిష్యత్ ఏమైతే ఉంది ఇప్పటికే స్పీకర్ వారికి సంబంధించిన తీర్పును చదువుతున్నారు. ఎట్టి పరిస్థితిలో డిస్క్వాలిఫై అవుతారనే నమ్మకం అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఏదైనా ఒత్తిడిలో గురి చేస్తే మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కూడా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సందర్భించి అనేక వాదోపవాదాలు అందులో పైచే బీఆర్ఎస్ పార్టీదే ఉంది. అనేక సందర్భాల్లో సిబిఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది స్పీకర్ నిర్ణయాలపైన, ఇటు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పైన. ఖచ్చితంగా వారికి సంబంధించి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిబిఐ ధర్మాసనం గతంలో చెప్పింది. ఆ నిర్ణయానికి మళ్ళీ ఈసారి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టే చర్యలు చేపట్టింది, సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేస్తున్నా అనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఈ పూర్తి తీర్పు రానుంది సురేష్. లేదు, ప్రధానంగా ఏదైతే తీర్పు కాపీని 3:30 కల్లా ఏదైతే అసెంబ్లీ వెబ్సైట్లో పెడతారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. ప్రధానంగా ఇప్పుడు తీర్పు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కంప్లైంట్ చేసినటువంటి వారికి తీర్పు కాపీని ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే మొత్తానికి ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా స్పీకర్ కార్యాలయం అడవిట్ చేస్తూ 5గురు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇటు పిటిషన్ వేసిన 5గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక నోటీస్ పంపింది. ఆ నోటీస్ లో స్పష్టంగా పేర్కొన్నారు 3:30కు మేము జడ్జిమెంట్ కాపీని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాం. ఆ వెబ్సైట్ ఆధారంగా వారికి తీర్పు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ వెబ్సైట్ ఎందుకు 3:30 టైం అయిపోయింది, ఇప్పుడు దాదాపు 4:15 కావస్తుంది, ఎందుకు ఈ విధంగా వెబ్సైట్ లో పెట్టలేదు, ఎందుకు ఈ విధంగా జాప్యం జరుగుతున్న దానిపైన కూడా కొంత అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వారు పెట్టాల్సిన ఆ సమయానికి కూడా స్పీకర్ కార్యాలయం ఈ విధంగా పెట్టకపోవడం అనేది కూడా కొంత అభ్యంతరకరమైన. ఖచ్చితంగా స్పీకర్ కార్యాలయము ఒక్కొక్కరి తీర్పు చదువుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరి తీర్పునైనా వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో పెడతారా, లేదంటే నేరుగా ఎవరైతే పిటిషనర్లు ఉంటారో పిటిషనర్లకు ఇస్తారా, లేదంటే ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారికి ఇస్తారా అనేది కొంత చర్చనీయాంశం ఉంది. ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు 5గురు తీర్పు రానున్న నేపథ్యంలో వారికి స్వయంగా ఇస్తారా తీర్పు కాపీ, లేదంటే పబ్లిక్ డొమైన్ లో పెడతారనేది కొంత సందేహం ఉంది. ఖచ్చితంగా స్పీకర్ కార్యాలయం నిర్ణయాన్ని బట్టే ఈ తీర్పు బయటకు వచ్చే ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. లీవెల్ అంటే ఈ నెల 19 వరకు డెడ్ లైన్ ఇచ్చింది కోర్టు. ఆ నేపథ్యంలో హడావిడిగా 2 రోజుల ముందే తీర్పు వెలువరిస్తున్నారు. అంటే ఇంకా మిగతా వాళ్ళకి కూడా తీర్పు వెలువరించాల్సి ఉంది. కాకపోతే ఈ తీర్పు కాపీ అక్కడ కోర్టులో కూడా కీలకం కానుంది అనుకోవాలి మనం. ఖచ్చితంగా ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఏమైనా స్పీకర్ తలకి వారికి అనుకూలంగా ఎవరైతే డిస్క్వాలిఫై చేశారో డిస్క్వాలిఫై చేయాల్సిన వారు ఉన్నారో వారికి అనుకూలంగా ఒకవేళ ఈ వాదనలో తీర్పిస్తే ఆ తీర్పు కాపీ రేపు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేస్తే మిగతా వారికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రభుత్వం కావచ్చు లేదంటే స్పీకర్ కార్యాలయం కూడా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ జడ్జిమెంట్ కాపీ ఇమీడియట్లీ వెబ్సైట్ లో పెడితే దీన్ని ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, ఇది ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ కార్యాలయానికి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పీకర్ కార్యాలయాన్ని తప్పుపట్టింది. స్పీకర్ కార్యాలయం పైన అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇది ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ స్పీకర్ కార్యాలయం పిటిషన్ ను అదైతే తీర్పు కాపీ వెబ్సైట్ లో పెడితే ఏంది పెట్టపోతే ఏంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ పెడితే ఏమైనా ఇరుక్కుంటామా, పెట్టకపోతే ఏ విధంగా ఉంటుంది, ఈ 2 అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మొదటగా విడివిడిగా ఒక్కొక్కరి ముందు తీర్పు చదివిన తర్వాత ఏమైనా వెబ్సైట్ లో పెడతారనే అంశం కూడా తేలాల్సి ఉంది. లేదు అంటే ఎవరైతే వారు ఉంటారో వారికి ఇచ్చిన తర్వాత వారికి ఇచ్చి మీకు కాపీ ఇచ్చామని వారు పబ్లిక్ చేస్తే వారే చేసుకున్నారు, మాకేం సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా స్పీకర్ కార్యాలయం చేస్తుందనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. వాళ్ళ న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు స్పీకర్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తారు. ఈ తరహా చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పటికే స్పీకర్ పైన కంటెంప్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది 19వ తేదీన లిస్ట్ అయింది. ఇప్పటికే 19వ తేదీన దీనిపైన విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏ విధంగా స్పీకర్ కార్యాలయంపై మళ్ళీ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళనుంది. సుప్రీంకోర్టు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ పైన స్పీకర్ పైన కావచ్చు ఇటు ఎమ్మెల్యే పైన ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపైన కొంత ఉత్కంఠ ఖచ్చితంగా
స్పీకర్ కూడా దీన్ని బాధితులు అవుతారని చెప్పేసి మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ డిస్క్వాలిఫై చేయకపోతే మాత్రం స్పీకర్ కూడా ఇందుకు బాధ్యుడే. స్పీకర్ పైన కూడా కొంత ఒత్తిడి పెరుగుతుంది. సుప్రీంకోర్టున రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి ఇవాళ రాజ్యాంగేతర పదవి పరంగా చేయడం ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ అయితే రానుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ లెవిల్.